హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు కుక్కర్లో సింపుల్గా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. కాసేపు మూత పెట్టి వేయించుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఇంకాస్త వేగాలనుకుంటే కాసేపు కుక్కర్ మూతకి విజిల్ తీసేసి పెట్టేసుకొని వేయించుకోండి. తర్వాత పసుపు వేసుకొని బాగా కలిపి ఇప్పుడైతే మనం బాగా కడిగి పెట్టుకున్న చికెన్ను ఇందులో యాడ్ చేసేసి ఉప్పు కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ అంతా నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాతే మనం దీంట్లో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. కాసేపు నేనైతే అలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కొంచెంసేపు దాన్ని ఉడికించాను. అప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను కాబట్టి నేనైతే కొంచెం గరం మసాలా ఒక చిటికెడ దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం స్పైసీగా బాగుంటుంది అనేసి. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చు. కాసేపు మూత పెట్టి అలా తీసాను. వేడైంది, చికెన్ బాగా బాయిల్కి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా, కొంచెం మెంతి కూడా వేసుకున్నాను. ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకుంటే మనకు చికెన్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.